డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఇవన్నిటినీ మర్చిపోయి ఈ రోజు ఏదైతే నువ్వు వచ్చి ఏదైతే మా సోదరుడు పాపం అమాయకుడు వాస్తవానికి ఈ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావాలని చెప్పి నిరుద్యోగుల పక్షాన తను పోరాటం చేస్తుంటే అసొంటి మోతీలాల్ నాయక్ కి ప్రభుత్వంలో ఈ ప్రజా పరిపాలన మా పైన బాధ్యత ఉంది. ఈ రోజు ఏదైతే నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఒక్క నిరుద్యోగి కూడా తన ప్రాణాలకి ఎటువంటి నష్టం జరగొద్దని చెప్పి ఒక భరోసా కల్పించడానికి ఎమ్మెల్సీగా ఆ సంబంధించిన సోదరుల దగ్గరికి వెళ్లి సమస్య తీవ్రతని తెలుసుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి సమస్యల్ని తీసుకొని వెళ్లి మోతీలాల్ నాయక్ మా తమ్మునికి భరోసా కల్పించాలని చెప్పి ట్విట్టర్ వేదికగా గాంధీ హాస్పిటల్ కి వస్తున్నాను అని చెప్పి గాంధీ హాస్పిటల్ రావడం జరిగింది తప్ప దొంగసాటుగా మేము వచ్చి దొంగసాటుగా వెళ్లే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే మా ప్రజా ప్రభుత్వానికి నిరుద్యోగుల ప్రతి ఒక్క సమస్యని పరిష్కరించాలనే చిత్తశుద్ధి మాకుంది కాబట్టి మేము ధైర్యంగా మేము గాంధీ హాస్పిటల్ కి వచ్చి మోతీలాల్ నాయక్ తోటి మాట్లాడి ఆ భరోసాని ఇచ్చే ప్రయత్నం మేము చేసినాం. నిరుద్యోగ సోదరులారా, మీకో తమ్మునిగా మీకన్నగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, గౌరవమైన ముఖ్యమంత్రి గారు నిరుద్యోగులకున్న ప్రతి సమస్యని పరిష్కరించాలని ఒక చిత్తశుద్ధితో ఉన్నారు. దానితో పాటు ఏదైతే విద్యా వ్యవస్థ ఏదైతే భ్రష్టు పట్టించిర్రో, ప్రభుత్వ పాఠశాలల్లో 24 లక్షల మంది విద్యార్థులు ఏదైతే చదువుకున్నామంటే ఉపాధ్యాయులు లేని పరిస్థితి ఉందో, తక్షణమే ఉపాధ్యాయులని రిక్రూట్ చేసి డిఎస్సిని తక్షణమే రిక్రూట్ చేసి విద్యా వ్యవస్థని బలపరచాలనే ఉద్దేశంతో 11,000 డిఎస్సి పోస్టులని విడుదల చేయడం జరిగింది. అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ లోపల టీచర్స్ ని రిక్రూట్ చేసి ఆ 24 లక్షల మంది ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకి మెరుగైన విద్యను అందించాలనే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుంది, ఆ దిశగా పనిచేస్తుంది. 10 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ట్రాన్స్ఫర్స్ పోస్టింగ్స్ టీచర్స్ పైన కూడా దానిపైన కూడా స్పష్టత ఇస్తూ ఆ సమస్యను కూడా పరిష్కరించిన ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం. నేను మీ అందరికీ మాటిస్తున్నా, ఏదైతే ఇక్కడ కూర్చున్న వాళ్ళ మేమందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో క్రియాశీలంగా పనిచేసిన వ్యక్తులు. ఏదైతే దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ యొక్క పరిపాలనలో కూడా వాళ్ళు చేస్తున్న తప్పుడు పనులపైన పోరాటం చేసిన వ్యక్తులం. ఈ రోజు మనం అందరం కలుసుకట్టి రేవంత్ అన్న గారు ముఖ్యమంత్రి కావాలి, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పని కంకణబద్దులై మనం అందరం పనిచేసినాము. ఈ సమస్యలన్నిటిపైన తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టిలో కూడా ఉన్నాయి. ప్రభుత్వం కూడా ఏదైతే నిరుద్యోగుల పక్షాన ప్రతి సమస్యను కూడా పరిష్కరించే దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది. అండ్ 100% చెప్పిన విధంగా జాబ్ క్యాలెండర్ ని కూడా అతి త్వరలో యూపీఎస్సీ తరహాలో దాని ఏదైతే టీజీపీఎస్సీ అన్ని రిక్రూట్మెంట్ బోర్డ్స్ తోటి మాట్లాడి ఏదైతే సంబంధించి జాబ్ క్యాలెండర్ ని కూడా ప్రకటించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. తప్పనిసరిగా ప్రతి సమస్యను కూడా ప్రభుత్వం పరిష్కరిస్తుంది. నిజంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి కానీ బీజేపీ పార్టీ వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ముందు హరీష్ రావు కేటీఆర్ దగ్గరికి వెళ్లి ఏదైతే మా సోదరి ప్రవళిక ఆత్మహత్య చేసుకుంటే ఏ రకంగా మాట్లాడిన మాటలకి బయటికి వచ్చి మా నిరుద్యోగుల సోదరులకి మా ఏదైతే సంబంధించి మా యువకులకి బహిరంగ క్షమాపణ చెప్పి దాని తర్వాత నువ్వు మాట్లాడాలని చెప్పి హరీష్ రావుని హెచ్చరిస్తూ ఈ రోజు మా సోదరుడు మోతీలాల్ నాయక్ కి ఏదన్నా జరిగితే దానికి పూర్తి బాధ్యత హరీష్ రావు వెనుక ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, తన్నీరు హరీష్ రావు, కల్వకుంట్ల తారక రామారావు, ఈ కల్వకుంట్ల తన్నీరు కుటుంబమే పూర్తి స్థాయి బాధ్యతగా వ్యవహరించాలి. మోతీలాల్ నాయక్ గారి తెలంగాణలో నిరుద్యోగికి ఏమి జరిగినా కూడా తెలంగాణలో యువకులతోటి నిరుద్యోగులతోటి హరీష్ రావు అదేవిధంగా కేసీఆర్ ఫార్మ్ హౌస్ ని ముట్టడిస్తాం. ఈ యొక్క కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్రంకి వెళ్లి తరిమి కొడతామని చెప్పి వారిని హెచ్చరిస్తున్నాం. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.